సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది. గ్రహణం రోజు దేవాలయాలు ఎందుకు మూసివేస్తారో మీకు తెలుసా? ఈ వీడియో చూసి తెలుసుకోండి. గ్రహణం ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం. కానీ మన సంప్రదాయాలలో మాత్రం ఇది పవిత్ర సమయం కాదు. సైంటిఫికలీ సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే స్ట్రెయిట్ లైన్లోకి రాగానే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది ఒక నార్మల్ కాస్మిక్ ఫెనామెన్. కానీ మైథాలజీ వేరే కథ చెబుతుంది. సముద్ర మథనంలో రాహు అమృతం తాగినప్పుడు సూర్యచంద్రులు అతన్ని ఎక్స్పోజ్ చేశారు. విష్ణువు సుదర్శన చక్రంతో అతని తల వేరు చేశాడు. అప్పటి నుండి రాహు, కేతువే సూర్యచంద్రులను మింగుతున్నట్టుగా గ్రహణం ఏర్పడుతుందని నమ్మకం. ఇక దేవాలయాలు ఎందుకు మూసేస్తారు? ఆ సమయం తామసిక శక్తుల కాలం అని భావిస్తారు. ఫుడ్, వాటర్, దేవతా విగ్రహాలు ఆ శక్తుల ప్రభావానికి లోనవుతాయని, అంటే నెగటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తాయని నమ్మకం. అందుకే ఆలయ ద్వారాలు మూసి రిచువల్స్ ఆపివేస్తారు. గ్రహణం ముగిసిన వెంటనే ప్రత్యేక శుద్ధి కర్మలు చేసి టెంపుల్స్ మళ్లీ భక్తులకు తెరవబడతాయి. ఇది సహజమైన ఖగోళ సంఘటన మాత్రమే. మనం భయపడాల్సిన అవసరం లేదు అని శాస్త్రం చెబుతుంది. కానీ సూర్యగ్రహణాన్ని కళ్లతో నేరుగా చూడటం ప్రమాదకరం. అందుకే పూర్వీకులు మెడిటేషన్, చాంటింగ్, ఫాస్టింగ్ చేస్తూ ఆ సమయాన్ని ఆధ్యాత్మిక సాధనగా మార్చుకున్నారు. మొత్తంగా గ్రహణం అనేది సైన్స్ చూపించే కాస్మిక్ ట్రూత్, ట్రెడిషన్ చూపించే స్పిరిచువల్ లెసన్.